శ్రీమాత్రే నమః. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మేము మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా చేసుకున్నాము. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు లేచానండి. ముందు రోజు ఇల్లంతా మాఫ్ పెట్టేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఈ విధంగా వంటలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నాను. రాత్రి పొంగసనికలు నానబెట్టుకున్నాను కదా, వాటిని ఇప్పుడు కుక్కర్లో వేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. 3 విజిల్స్ వచ్చాక వాటిని కూడా పక్కన పెట్టుకున్నాను. వేరే సైడ్ వచ్చి ఆల్రెడీ మినపప్పు కడుక్కొని నేను గ్రైండర్లో వేసుకున్నాను కదా, ఆ పప్పు నలిగేలోపు నేను పులిహోరకి రైస్ రెడీ చేసుకుంటున్నాను. వంటలన్నీ కూడా 2 అవర్స్లో అయిపోయాయండి. గార్లకు వేసిన పప్పు కూడా నలిగిపోయింది గ్రైండర్లో, అలాగే కొమ్మి శనగలు కూడా ఉడికిపోయినాయి. వీటిని పక్కకు తీసి ఒక బౌల్లో తీసుకున్నాను. వీటికి కూడా పోపు వేసేద్దాం ఇప్పుడు. అలాగే ఒక బౌల్లోకి పెసరపప్పు వడపప్పు కోసం నానబెట్టి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పూజ అయ్యే టైంకి ఇది నానిపోతుంది. వడపప్పు కూడా రెడీ. ఇప్పుడు పచ్చిశనగపప్పు కూడా కడిగి పెట్టుకుంటున్నాను. బూరెలోకి పూర్ణం కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి పూర్ణంలోకి పప్పును ఇప్పుడు కుక్కర్లో మళ్ళీ పెట్టేసుకున్నాను. వేరే పక్కన పులిహోరకి చింతపండు నానబెట్టి పెట్టుకుంటున్నాను. చింతపండు నానింది కాబట్టి ఇప్పుడు ఆ గుజ్జుని సెపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈలోగా పప్పు అయితే ఉడికిపోయింది. శనగల్లోకి పోపు పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పోపు కూడా వేసేసుకున్నానండి. అన్ని వంటలు 2 గంటల్లో అయితే అయిపోయినాయి ఈజీగా. తర్వాత 1 by 1 ఇలా వంటలన్నీ అయిపోయాక నేను పూజ అయితే ముందు రోజు ఏమీ నేను రెడీ చేసి పెట్టుకోలేదు. అమ్మవారిని రెడీ చేయడం అన్నీ కూడా నేను పూజ రోజే చేశాను. ఎందుకంటే మొత్తం 11, 12 ఈరోజు కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి ఈసారి 2024లో 11, 12 ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నారని చెప్పి నేను లేట్గానే చేశాను. లేట్గానే లేచాను కూడా. 4 o'clockకి లేచాను. పప్పులో బెల్లం కూడా వేస్తాను. దీన్ని కొంచెం బెల్లం అంతా కరిగి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈలోగా చింతపండు రసం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, కొంచెం కరివేపాకు వేసి దాన్ని కూడా మరిగించుకుంటున్నాను. ఇంకో పక్క 2 వైపులా ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు చింతపండు కూడా మరిగిపోయింది, పప్పు కూడా దగ్గరికి అయిపోయింది. ఈ 2 కూడా దించేసుకున్నాను. తర్వాత పులిహోరకి సంబంధించి పలుకులు, పోపులు ఇవన్నీ ఉండాలి కాబట్టి పలుకులు వేపేసుకుంటున్నాను. ఇంకో పక్కన తేనె గారెల కోసం పాకం పడుతున్నాను, బెల్లం పాకం. ఒక పక్క పులిహోరకి రెడీ చేస్తున్నాను, ఇంకో పక్క తేనె గారెలు చేసుకుంటున్నానండి. ఇలా అన్నీ చేసుకుంటే టైం ఈజీగా 1 hourలో కూడా చేసేసుకోవచ్చండి. పులిహోరకి కావాల్సిన పలుకులు ఇవన్నీ వేపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. పచ్చిశనగపప్పు ఉడికిపెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా, అది కూడా కంప్లీట్గా చల్లగా అయిపోయింది. ఇప్పుడు వండలు చుట్టుకొని దాన్ని కూడా బూర్లకి రెడీ చేసి ఇంకో పక్క గారెల కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. గారెలు కూడా అయిపోయినట్లే ఆల్మోస్ట్. గారెలు అయిపోయిన వెంటనే బూర్లు కూడా వేసేసుకుంటానండి. ఇంకో పక్కన నేను పరవన్నం రెడీ చేసుకుందామని పెట్టుకున్నాను. ఇలా అన్ని వంటలు అయిపోయినాయండి. ఏమేమి వండానో ఒకసారి చూద్దాం. పులిహోర, పాయసం, పరవన్నం, వడపప్పు, సలివిడి, బెల్లం పానకం, వడలు, పాకం గారెలు, కొమ్మి శనగలు, బూరెలు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇవి తర్వాత నేను రెడీ అయిపోయానండి. రెడీ అయ్యాక 1 by 1 అన్నీ పూజకి రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇది బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అమ్మవారిని పెట్టడానికి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. బ్యాక్ డ్రాప్ని ఈ ఫ్లవర్స్ నేనే తయారు చేశాను. ఈ విధంగా అమ్మవారిని రెడీ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న బిందె టైప్ తీసుకున్నానండి. దానిలో సగం వరకు బియ్యం పోసాను. మీ దగ్గర బ్లౌజ్ పీసెస్ ఉంటే మీరు తీసుకొని ఈజీగా అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు. నా దగ్గర బ్లౌజ్ పీసెస్ లేవు, సో అందుకని నా దగ్గర సాల్వాలు ఉంటే నేను ఈ విధంగా రెడీ చేశాను అమ్మవారిని. చాలా అందంగా వచ్చారు అమ్మవారు. అంటే టైం లేదు నాకు కొంచెం, అందుకని త్వరగా ఎదురులా చేసుకున్నాను. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా పింక్, బ్లూ కలర్ పెట్టి నీట్గా అమ్మవారిని రెడీ చేశాను. మొత్తం అంతా పిన్స్తో ఎక్కడికక్కడ సెట్ చేశాను. నాకు కుర్చీలు సరిగ్గా రాలేదు, టైం అయిపోతుందని త్వరగా చేస్తాను. ఫైనల్గా నా దగ్గర ఉన్న జ్యువెలరీతో అమ్మవారిని నీట్గా అలంకరించేసాను. ఫైనల్ లుక్ ఒకసారి చూసేద్దాము.
ఎలా రెడీ చేసిన అమ్మవారు అందంగానే ఉంటారు, చాలా అందంగా ఉన్నారు. నా అమ్మవారు అయితే నాకు చాలా బాగా నచ్చారు, నేనే తయారు చేశాను అనిపిస్తుంది. ఒక బాక్స్ టైప్ ఉంటే ఆ బాక్స్ మీద అమ్మవారిని పెట్టానండి. అమ్మవారు నిజంగానే ఆ బాక్స్ మీద వచ్చి కూర్చున్నట్లున్నారు, అంత అందంగా ఉన్నారు. ఇక్కడ నేను ఇంకా 1 by 1 తోరణాలు, కలశం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అమ్మవారికి చిట్టి గాజుల దండ అయితే వేశాను. ఫస్ట్ గణపతి పూజ చేయాలి కదండి ఎక్కడైనా, అందుకే గణపతిని మేము ఫస్ట్ పూజించుకుంటున్నాం. ముందుగా దీపం వెలిగించి దీపాలకు పసుపు కుంకుమలు పెట్టి దీపాలకు నమస్కరించుకొని విఘ్నేశ్వరునికి ప్రార్థించడం మొదలుపెట్టాము. విఘ్నేశ్వరుని పూజించేటప్పుడు ఓం గం గణపతి మహా అని కూడా అనుకుంటూ పూజించవచ్చు, లేదంటే టీవీలో ఎక్కడైనా పాటలు పెట్టుకొని కూడా పూజించవచ్చు, లేదంటే శుక్లాంబరధనం కూడా చదువుకొని పూజించుకోవచ్చు అండి. ఈ విధంగా మేము విఘ్నేశ్వరునికి అయితే పూజ చేసుకున్నాము. ఫస్ట్ తప్పుగా అనుకోకండి, హస్బెండ్ని కూర్చోబెట్టి వరలక్ష్మీదేవి వ్రతం చేస్తుంది ఏంటి అని. నేను ఏ పూజ అయినా సరే మా హస్బెండ్ టైం ఇస్తే కనుక తన్ని కూర్చోబెట్టి తనని పూజలో అయితే ఉంచుతాను పక్కనే. వీలు కుదిరితే ఏ పూజ అయినా ఇద్దరం కలిసే చేసుకుంటాము, ఏ పూజ అయినా సరే. ఫైనల్గా వినాయకుడికి హారతి ఇచ్చేసి కంప్లీట్ చేసేసుకున్నాము గణపతి పూజ అయితే. ఈ విధంగా ఇప్పుడు అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అమ్మవారికి ఇప్పుడు పసుపు కుంకుమలు అన్నీ పెట్టి ఆహ్వానిస్తున్నాను అమ్మవారి పూజకి. అన్ని నైవేద్యాలు అమ్మవారికి సమర్పించేశానండి, అన్నీ పక్కనే పెట్టుకున్నాను. ఒకసారి కూర్చున్నాక మళ్ళీ లేవకూడదు అంటారు కదా, అందుకని అన్నీ దగ్గరే అమ్మవారు పూజ వీడియో నేను తీయలేదండి, కానీ పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నాము. నైవేద్యం, ధూపదీపాలు అన్నీ సమర్పించేశాను, వాయనం అన్నీ కూడా. ఫైనల్గా హారతి కూడా ఇచ్చేసి మేము కూడా హారతి తీసేసుకుంటున్నాము. అమ్మవారికి లోటస్ ఫ్లవర్స్ అంటే ఇష్టం కాబట్టి లోటస్ ఫ్లవర్ లాగా ఒక క్రాఫ్ట్ తయారు చేసి నేనే అమ్మవారిని అందులో పెట్టి పూజించానండి. చాలా హ్యాపీగా ఉంది నాకు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన లోటస్ సీడ్స్ మకానాన్ని కూడా నేను నైవేద్యంగా పెట్టడం జరిగింది అమ్మవారికి. ఈ విధంగా పూజ అంతా చాలా చక్కగా చాలా అందంగా చేసుకున్నాను. నాకున్నంతలో నేను మొత్తం అయితే చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.